శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దైవీ ప్రకృతి కలవారి లక్షణములను ఇంకనూ వివరించుచున్నాడు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. తాత్పర్యము: దైవీ ప్రకృతి కలవారు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుచు, దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు, భక్తితో నమస్కరించుచు, సదా నాయందు చిత్తముంచిన వారలై నన్ను సేవించుచున్నారు. వ్యాఖ్య: మహాత్ములగు వారు పరమాత్మను అనన్య మనస్సుతో సేవింతురని పై శ్లోకమందు చెప్పబడినది. ఎట్లు సేవింతురో ఆ పద్ధతి ఇచట తెలుపబడినది. సర్వకాల సర్వావస్థలయందును వారు భగవంతుని స్మరించుచుందురు, కీర్తించుచుందురు. సతతం అని చెప్పినందువలన ఏదియో ఒక సమయమున కీర్తించుట కాదనియు, నిరంతరము కీర్తించుచుందురనియు తెలియచున్నది. సాకార భక్తి కలవారైనచో భగవంతుని నామస్మరణాదులు గావించుదురు. నిరాకార భక్తి కలవారైనచో హృదయమున ఆ పరమాత్మను గుర్చిన మనన నిధి ధ్యాసనములను గావించుదురు. వారు భగవత్ప్రాప్తికై సదా యత్నశీలురై ఉందురు. ఇంద్రియ నిగ్రహాదులను శమదమాదులను అభ్యసించుచుందురు. సోమరులై ఉండరు. ప్రయత్నశీలురకు మాత్రమే దైవపదము లభ్యమగును కాని తదితరులకు కాదని ఈ యతంతచ్చ అను పదము వలన సుస్పష్టమగుచున్నది. ప్రయత్నము లేనిచో ప్రాపంచిక వస్తువే సిద్ధింపకయుండ ఇక దైవ వస్తువును గూర్చి వేరుగా చెప్పవలెనా? వారు చేయునది సామాన్య ప్రయత్నము కాదు. దృఢవ్రతములను అవలంబించి గొప్ప పట్టుదలతో పరమార్థ సాధనములను గావించుతురు. తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అని వారి ఈ దృఢవ్రత శీలత్వమును గూర్చి ఇదివరకే గీతాచార్యులు చెప్పి ఉన్నారు. ఇప్పుడు మరలా దానినే ప్రస్తావించట బట్టి అద్దాని గొప్పతనము, అత్యావశ్యకత నిరూపితమగుచున్నది. బహుజన్మార్జిత పాప వాసనలతో మలిన సంస్కారములతోనూ కూడి మదించి ఉన్న మనస్సును లొంగదీయవలననిన సాధకుడు కొన్ని వ్రతములను తప్పక శీలించవలసి ఉండును. ఉపవాస వ్రతము, మౌనవ్రతము, జపవ్రతము, ధ్యానవ్రతము, బ్రహ్మచర్య వ్రతము మున్నగునవి. అయితే దృఢవ్రతములుగా ఉండవలనే కాని దుర్బల వ్రతములుగా ఉండరాదు. అనగా వానిని మధ్య మధ్య భంగమొనర్పరాదు. వ్రతములందు నియమములందు పరమార్థ నిష్టయందు ఇట్టి దృఢత్వము లేనందువలననే అనేకులు ఈ మార్గమున ప్రవేశించియు బలవత్తరమగు మాయచే పరాజితులై వెనుకకు మరలిపోవచ్చున్నారు. మాయ భయంకరమైన శత్రువు. అది సామాన్య ఆయుధములకు లొంగదు. కావున దృఢవ్రతములు అను దివ్యాశ్రములచే దానిని ఓడించవలెను. నిత్యయుక్తాః అని చెప్పుటచే వారు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని యందు చిత్తమును నెలకొల్పుచుందురని స్పష్టమగుచున్నది. అయితే భక్త్యా అను పదమును కూడా చేర్చినందువలన వారు చేయు వందనము కాని ధ్యానము కాని నిర్మల భక్తితో కూడి ఉండునదియే అగునని తెలియచున్నది. భగవంతుని ధ్యానించువారు పెక్కురుండవచ్చును కాని భక్తితో ధ్యానించువారు చాలా అరుదు. సతుదీర్ఘరాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని పతంజలి మహర్షియు ప్రీతితో కూడిన ధ్యానాది నిరంతర యత్నములకే ఎక్కువ ప్రాధాన్యమొసంగి ఉండిది. ఈ ప్రకారముగా నిరంతర దైవస్మరణము, దృఢవ్రతత్వము, భక్తితో కూడిన నిరంతర ధ్యానము భగవత్ సాక్షాత్కారమునకు మార్గములని ఈ శ్లోకము ద్వారా వెల్లడి అగుచున్నది. కావున ముముక్షువులు అట్టి ఆచరణను శీలించి దైవీ ప్రకృతి కలవారై యత్నించినచో బ్రహ్మ సాయుధ్యమును శీఘ్రముగా పొందగలరు. మహాత్ములగు వారు భగవంతుని ఏ ప్రకారము సేవింతురు? 1. ఎల్లప్పుడూ కీర్తించుచుందురు. 2. దృఢవ్రతములు అవలంబించి దైవప్రాప్తికై యత్నించుచుందురు. 3. భగవానుని భక్తితో నమస్కరించుదురు.
4 చిత్తమును అన్యత్రా పోనీయక పరమాత్మయందే సదా నెలకొని ఉండులాగున చూచుదురు. దీనిని బట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములు ఏవి అని స్పష్టమగుచున్నది. 1 నిరంతర స్మరణము, 2 దృఢవ్రత సంయుక్తమగు యత్నము, 3 భక్తితో కూడిన వందనము ధ్యానము, 4 ఏకాగ్రతతో కూడిన నిరంతర దైవచింతనము అనునవి భగవత్ప్రాప్తికి ఉపాయములని తేలుచున్నది. భగవంతుని ఎప్పుడెప్పుడు స్మరించవలెను, కీర్తించవలెను? నిరంతరము. ఎట్టి వ్రతములు కలిగి యత్నించవలెను? దృఢవ్రతములు కలిగి. భగవచ్చింతన ఎట్లు చేయవలెను? భక్తితో కూడి. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.